హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలో సెప్టెంబర్ 11వ తేదీన మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు నుండి 1284 ల్యాబ్ టెక్నీషియన్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాత నేను అప్లోడ్ చేసిన వీడియోస్లో చాలామంది కొన్ని డౌట్స్ అడుగుతూ కామెంట్స్ అయితే చేయడం జరిగింది. ఆ కామెంట్స్ అన్నీ కూడా నేను థంబ్నెయిల్లో మెన్షన్ చేశాను. అదేవిధంగా మీరు ఈ వీడియోను పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూడడం వల్ల ఆ డౌట్స్ మాత్రమే కాకుండా మిగతా డౌట్స్ కూడా క్లియర్ చేస్తాను. కాబట్టి స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్లో ఎవరికైనా ఉపయోగపడుతుంది కాబట్టి తప్పనిసరిగా షేర్ చేయండి. అలాగే ఈ ఉద్యోగాలకు సంబంధించిన ల్యాబ్ టెక్నీషియన్ కోర్సు చాలామంది అడుగుతున్నారు. ప్రస్తుతం మన యాప్లో స్టాఫ్ నర్స్ లేదా నర్సింగ్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించిన కోర్స్ అయితే అవైలబుల్గా ఉంది. ఈ ల్యాబ్ టెక్నీషియన్ మరియు ఫార్మసిస్ట్ ఉద్యోగాలకు సంబంధించిన కోర్స్ కూడా ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తున్నాము. మనం ప్రొవైడ్ చేస్తున్నటువంటి స్టాఫ్ నర్స్ కోర్స్ అనేది కేవలం 1000 రూపాయలకే ఇస్తున్నాము. అలాగే ఈ కోర్సులు కూడా తక్కువ ఫీజుతో అందించాలి అనే ఉద్దేశంతో ట్రై చేస్తున్నాము. ఆ కోర్సుకు సంబంధించి అప్డేట్ వచ్చిన తర్వాత మీకు నేను తప్పనిసరిగా తెలియజేస్తాను. కోర్సు లేదా టెస్ట్ సిరీస్ అనేది లేదా ఆ రెండు కూడా కలిపి ఇవ్వడానికి ట్రై చేస్తాము. కాబట్టి మా ఛానల్ని మీరు రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. ఇక ఈ ఉద్యోగాలకు సంబంధించి మీకు ఉన్నటువంటి డౌట్స్ అన్ని కూడా ఇప్పుడు క్లియర్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. మీరు అఫీషియల్ నోటిఫికేషన్ ద్వారానే ఈ డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్గా తెలుసుకుంటారు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ నోటిఫికేషన్ అనేది సెప్టెంబర్ 11వ తేదీన రిలీజ్ చేయడం జరిగింది. సెప్టెంబర్ 11 అనేది మీకు ఇక్కడ చాలా ఇంపార్టెంట్ డేట్ అని నేను చెప్తాను. ఎందుకంటే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఏవైతే అడిగారో ఆ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అనేవి మీరు సెప్టెంబర్ 11వ తేదీ నాటికి కలిగి ఉంటేనే ఈ ఉద్యోగాలకి మీరు అప్లై చేయడానికి అర్హులైతే అవుతారు. అలాగే ఈ ఉద్యోగాలకి సెప్టెంబర్ 21 నుంచి అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. అక్టోబర్ 5వ తేదీ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకి అప్లై చేయడానికి ఏ డాక్యుమెంట్స్ కావాలి అనేది తెలియజేస్తూ నేను ఒక వీడియో అప్లోడ్ చేయడం జరిగింది. ఆ వీడియో మన ఛానల్లో ఉంటుంది. మీరు కావాలంటే ఒకసారి చూసి ఆ డాక్యుమెంట్స్ అన్ని కూడా ఇప్పుడే రెడీ చేసుకోండి. ఈ ఉద్యోగాలకు సంబంధించిన ఎగ్జామ్ అనేది నవంబర్ 10వ తేదీన నిర్వహిస్తున్నారు. ఏఎన్ఎం ఉద్యోగాలకు సంబంధించి గతంలో ఒక నోటిఫికేషన్ అయితే విడుదలైంది ఎలక్షన్స్కి ముందు. అయితే ఆ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఎగ్జామ్ డేట్ కూడా అప్పుడు ప్రకటించారు. అయితే అప్పుడు ఎలక్షన్స్ రావడం, ఎన్నికల కోడ్ రావడం, అలాగే మిగతా కొన్ని రకాల కారణాల వలన ఎగ్జామ్ ఇంతవరకు కూడా కండక్ట్ చేయలేదు. చాలామంది నాకు ఇప్పటికీ కూడా కామెంట్ అయితే చేస్తూ ఉంటారు, ఏఎన్ఎం ఉద్యోగాలకు సంబంధించిన ఎగ్జామ్ అనేది ఎప్పుడు నిర్వహిస్తారని. మనకి అఫీషియల్గా ఇంకా నెక్స్ట్ ఎగ్జామ్ డేట్ అనేది అనౌన్స్ చేయలేదు. ఎనీ అప్డేట్ వచ్చినా సరే మీకు నేను తెలియజేస్తాను. అయితే చాలామందికి ఉన్న డౌట్ ఏంటంటే అప్పుడు కండక్ట్ చేయాల్సిన ఎగ్జామే ఇప్పటి వరకు కండక్ట్ చేయలేదు, ఈ ఎగ్జామ్ కూడా మనకి కండక్ట్ చేయరని కొంతమంది భ్రమలో అయితే ఉన్నారు. అలాంటి భ్రమలో ఉంటే బయటకు వచ్చేయండి. మనకి జాబ్ క్యాలెండర్ ప్రకారం రిలీజ్ చేసినటువంటి ఫస్ట్ నోటిఫికేషన్ అయితే ఇది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా వాయిదా వేసే అవకాశాలు అయితే ఉండవు. ఏమైనా అద్భుతాలు అయితే జరగాలి. కాబట్టి ఎగ్జామ్ అనేది నవంబర్ 10న జరుగుతుంది. కాబట్టి ఇప్పటి నుంచి మీ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి. ఇక మొత్తం 1284 పోస్టులు ఉన్నాయి. ఇందులో హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్స్లో ఉన్నాయి. అలాగే ఎంఎన్జే హాస్పిటల్లో కూడా వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అయితే ఈ పోస్టులకు సంబంధించి మనం చూసుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ యొక్క డీటెయిల్స్ అనేవి జోనల్ వైజ్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. అలాగే ఈ పోస్టులకు సంబంధించిన సెలక్షన్ ప్రాసెస్ అనేది మొత్తం 100 పాయింట్లకి అయితే ఉంటుంది. ఇందులో 80 పాయింట్లు అనేవి ఒక్క ఎగ్జామ్ ద్వారా మనకి కండక్ట్ చేసి కేటాయించడం జరుగుతుంది. ఇంకా చెప్పాలంటే మొత్తం 100 మార్కులకి ఎగ్జామ్, మొత్తం 100 మార్కులకి సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది. అందులో ఎగ్జామ్ ద్వారానే మనకి 80 మార్కులు కేటాయింపు ఉంటుంది. మరో 20 మార్కులు కేటాయింపు అనేది గతంలో కాంట్రాక్ట్ లేదా అవుట్సోర్సింగ్ విధానంలో ఎవరైనా సరే పనిచేసిన అనుభవం కలిగి ఉంటే వాళ్ళకి ప్రతి 6 నెలలకి కూడా మార్కులు కేటాయింపు అయితే ఇస్తారు. అది కూడా వాళ్ళు సర్వీస్ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేస్తే మాత్రమే. అయితే ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఎవరైతే ప్రైవేట్ సెక్టార్లో ఎక్స్పీరియన్స్ కలిగి ఉంటారో వాళ్ళు ఈ ఉద్యోగాలకు సంబంధించిన ప్రైవేట్ ఎక్స్పీరియన్స్ ఎవరికైనా ఉన్నట్లయితే అది కన్సిడర్ చేయరు. కేవలం కాంట్రాక్ట్ లేదా అవుట్సోర్సింగ్ విధానంలో పనిచేసిన అనుభవం ఉంటే మాత్రమే కన్సిడర్ అయితే చేయడం జరుగుతుంది. ఇక ఈ ఎక్స్పీరియన్స్ అనేది పక్కాగా తప్పనిసరిగా అందరికీ ఉండాలంటే అందరికీ కూడా ఎక్స్పీరియన్స్ అనేది అవసరం లేదండి. ఎందుకంటే మనకి 80 మార్కులు అనేవి
కేవలం రాత పరీక్ష ద్వారానే సెలెక్ట్ చేయడం జరుగుతుంది. మరో 20 మార్కులకు మాత్రమే ఎక్స్పీరియన్స్ అనేది వెయిటేజీ మార్కులు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీకు ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే వెయిటేజీ మార్కులు ఉంటాయి, లేదన్నట్లయితే కేవలం మీరు ఎగ్జామ్లోనే ఎక్కువ మార్కులు తెచ్చుకోవడానికి ట్రై చేయండి. ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా సరే వాళ్ళకి మ్యాక్సిమం 20 మార్కులు మాత్రమే రావడం జరుగుతుంది. 20 మార్కులు రావాలంటే వాళ్ళకి చాలా సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా సరే ట్రైబల్ ఏరియాస్ కాకుండా అదర్ ఏరియాస్లో వర్క్ చేసిన అనుభవం ఉంటే కనీసం 10 సంవత్సరాలు పనిచేస్తేనే వాళ్ళకి 20 మార్కులు అనేవి యాడ్ కావడం అయితే జరుగుతుంది. కాబట్టి ఎక్స్పీరియన్స్ లేని వారు కూడా ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. చాలామందికి ఈ డౌట్ కూడా ఉంది. ఇక ఎగ్జామినేషన్ మనం చూసుకున్నట్లయితే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆఫ్లైన్లో ఎగ్జామ్ అయితే ఉండదు, ఆన్లైన్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. నోటిఫికేషన్లో మనకి ఏ డాక్యుమెంట్స్ కావాలనేది ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. ఆల్రెడీ నేను ఒక వీడియో అప్లోడ్ చేశాను, ఏ డాక్యుమెంట్స్ కావాలనేది. మీరు ఆ వీడియో చూడకపోతే చూడండి, క్లియర్గా తెలుస్తుంది అన్నమాట. ఇక ఈ పోస్టులకు సంబంధించి నేను ఆల్రెడీ చెప్పాను. ఇక్కడ డేట్ ఆఫ్ ది నోటిఫికేషన్ సెప్టెంబర్ 11 ఏదైతే ఉందో ఆ టైం నాటికి మీరు ఇక్కడ ఇచ్చినటువంటి క్వాలిఫికేషన్స్ కలిగి ఉంటే ఈ పోస్టులకు అప్లై చేయడానికి అర్హత కలిగి ఉన్నమాట. ఎందుకంటే చాలామంది చివరి సంవత్సరం చదువుతున్నాము, చివరి సెమిస్టర్ చదువుతున్నాము, మాకు ఎలిజిబిలిటీ ఉంటుందా అని అంటున్నారు. మీకు ఎలిజిబిలిటీ అయితే ఉండదండి. ఎవరైతే డేట్ ఆఫ్ ది నోటిఫికేషన్ సెప్టెంబర్ 11 ఇచ్చారో ఆ డేట్ నాటికి కంప్లీట్ క్వాలిఫికేషన్ ఉంటుందో వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అవుతారు. ఇక్కడ మనకి ఇచ్చినటువంటి అన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నవారు కూడా ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. అయితే ఇక్కడ మీరు క్లియర్గా చూడాల్సింది ఏంటి అంటే తెలంగాణ పారామెడికల్ బోర్డులో తప్పనిసరిగా ఇక్కడ వీళ్ళు అడిగినటువంటి కోర్సులు పూర్తి చేస్తే మాత్రమే, అంటే పారామెడికల్ బోర్డులో ఈ కోర్సు పూర్తి చేసి ఉండి ఇక్కడ రిజిస్ట్రేషన్ కూడా పూర్తి చేసుకుని ఉండాలండి. అంటే ఇక్కడ క్వాలిఫికేషన్ ఉండడం మాత్రమే కాదు, మీరు తెలంగాణ పారామెడికల్ బోర్డులో రిజిస్టర్డ్ అయితే మాత్రమే ఈ పోస్టులకు అప్లై చేయడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆ డాక్యుమెంట్ కూడా మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక చాలామందికి ఉన్న డౌట్ ఏంటంటే మా దగ్గర పారామెడికల్ బోర్డులో రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ లేదు, మేము అప్లై చేసుకోవచ్చని. మీరు ఇప్పటికీ కూడా రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే చేసుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ మనకి అప్లికేషన్ ఏదైతే ఉందో అప్లికెంట్ ఎవరైతే ఉంటారో వాళ్ళు అప్లై చేసే సమయానికి ఈ యొక్క సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది. కాబట్టి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అనేది నోటిఫికేషన్ విడుదల చేసిన తేదీకి ఉండాలి. ఈ యొక్క రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అనేది మీరు అప్లికేషన్ పెట్టుకునే తేదీ నాటికి ఉండాలి. కాబట్టి మీరు ఇప్పుడు ఈ రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకొని ఆ సర్టిఫికేట్ పొందినా సరే మీకు ఈ యొక్క ఉద్యోగాలకు అప్లై చేయడానికి ఎలిజిబిలిటీ ఉన్నట్లే. ఇక ఈ పోస్టులకు అప్లై చేయాలంటే కనీసం 18 సంవత్సరాల నుంచి 46 సంవత్సరాల మధ్య ఏజ్ అయితే ఉండాలి. జూలై 1, 2024 నాటికి ఏజ్ క్యాలిక్యులేట్ చేస్తారు. ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 5 years ఏజ్ రిలాక్సేషన్ ఇస్తారు. అలాగే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి 10 years ఏజ్ రిలాక్సేషన్ ఇస్తారు. మిగతా వాళ్ళకి కూడా ఏజ్ రిలాక్సేషన్ అనేది యాజ్ పర్ గైడ్లైన్స్ అయితే మనకు ఉంటుంది. అలాగే ఈ పోస్టులకు సంబంధించి అందరు అభ్యర్థులు కూడా 500 రూపాయల ఫీజు అయితే పే చేయాల్సి ఉంటుంది. అది అప్లికేషన్ అనేది ఎగ్జామినేషన్ ఫీజు. ఇక ప్రాసెసింగ్ ఫీజు అనేది ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్, అది కూడా తెలంగాణ స్టేట్కి చెందిన వారికి ఫీజు నుంచి మినహాయింపు అయితే ఇస్తారు. అలాగే తెలంగాణ అన్ఎంప్లాయిడ్ క్యాండిడేట్స్కి కూడా ఈ యొక్క ప్రాసెసింగ్ ఫీజు నుంచి మినహాయింపు అయితే ఇస్తారు 200 రూపీస్. మిగతా క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు మాత్రం ఈ 200 రూపీస్ ఫీజు అనేది పే చేయాలి. ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఫీజు అనేది అందరూ కూడా పే చేయాల్సి ఉంటుంది. ఇక ఈ ఫీజు అనేది ఆన్లైన్లోనే మీరు పే చేసుకోవచ్చు. ఇక ఈ ఉద్యోగాలకు సంబంధించిన ప్రొసీజర్ ఆఫ్ అప్లికేషన్ చూసుకున్నట్లయితే మీరు మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు యొక్క అఫీషియల్ వెబ్సైట్లో అప్లై చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. నవంబర్ 10 ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారు. ఒక షిఫ్ట్ కంటే ఎక్కువ షిఫ్ట్లో ఎగ్జామ్ కండక్ట్ చేయొచ్చు. కాబట్టి నార్మలైజేషన్ ప్రాసెస్ అయితే ఉంటుంది. ఒకవేళ ఒకే షిఫ్ట్లో ఎగ్జామ్ కండక్ట్ చేస్తే మాత్రం నార్మలైజేషన్ ప్రాసెస్ అయితే ఉండదు. చాలామందికి డౌట్ ఉంటుంది తెలుగులో ఎగ్జామ్ ఉంటుందని. తెలుగులో ఎగ్జామ్ అయితే ఉండదు, ఇంగ్లీష్లో మాత్రమే ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. దానికి సంబంధించిన సిలబస్ అనేది మనకి నోటిఫికేషన్లో ఇవ్వడం అయితే జరిగింది. ఇక ఈ పోస్టులకు సంబంధించిన పరీక్షా కేంద్రాలన్నీ కూడా తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో ఉంటాయి. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది. హైదరాబాద్లో మనకి ఉంటుంది. అలాగే నల్గొండ, కోదాడ్, ఖమ్మం, కొత్తగూడెం, సత్తుపల్లి, కరీంనగర్, మహబూబ్ నగర్, సంగారెడ్డి, ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్, నర్సంపేట లొకేషన్స్లో ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుందని నోటిఫికేషన్లోనే ఇవ్వడం అయితే జరిగింది. ఆన్లైన్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారు, ఆఫ్లైన్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయరు అనమాట. ఇక ఈ పోస్టులకి ఆంధ్రప్రదేశ్ వారు అప్లై చేసుకోవచ్చా లేదా అనేది చాలామంది డౌట్స్ అయితే అడుగుతున్నారండి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 95% అనేది లోకల్ రిజర్వేషన్ అయితే అప్లికబుల్ అవుతుంది. 5% ఉద్యోగాలకి మాత్రమే నాన్ లోకల్లో ఎవరైనా సరే పోటీ పడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి ఎలిజిబిలిటీ కలిగి ఉంటారు. కానీ
మొత్తం పోస్టులకి కూడా ఎలిజిబిలిటీ అయితే ఉండదు. కేవలం 5% వేకెన్సీస్కి మాత్రమే వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే క్వాలిఫికేషన్తో పాటుగా తెలంగాణ పారామెడికల్ బోర్డులో తప్పనిసరిగా రిజిస్టర్ అయి ఉండాలి. కాబట్టి మీరు పారామెడికల్ బోర్డులో రిజిస్టర్ అయి ఉండడంతో పాటుగా ఇక్కడ మీకు 5% పోస్టులకు మాత్రమే ఎలిజిబిలిటీ ఉంటుంది. ఈ రెండు కూడా మీరు గమనించాలి. సో ఏపీ వాళ్ళు అప్లై చేయొచ్చు అంటే చేయొచ్చు. ఈ కండిషన్స్ అయితే ఉన్నాయి, ఇవి మీరు గమనించాలి. అయితే ఈ పోస్టులన్నీ కూడా మనకి జోన్ వైజ్ ఉంటాయి. తెలంగాణలో 7 జోన్లు ఉంటాయి. ఏ జోన్లోకి ఏ జిల్లాలు వస్తాయి అనేది మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. మీరు కావాలంటే ఒకసారి చూడొచ్చు. మరి ఈ పోస్టులకు సంబంధించి రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే మనకి ఒకే ఒక ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారు. అందులో ఎవరికైతే హైయెస్ట్ మార్క్స్ వస్తాయో వాళ్ళకి రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించి ఫైనల్ సెలక్షన్ అయితే ఉంటుంది. ఎవరైతే సెలక్షన్ లిస్ట్ రిలీజ్ చేస్తారో ఆ సెలక్షన్ లిస్ట్లో నెంబర్ అనేది ఉంటుందో వాళ్ళందరూ కూడా ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అయినట్టే. వాళ్ళు డాక్యుమెంట్ వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. అప్లై చేసేటప్పుడు ఏవైతే డాక్యుమెంట్స్ అనేవి ఒరిజినల్ అప్లై చేస్తామో ఆ డాక్యుమెంట్స్ అన్ని కూడా వాళ్ళు ఇచ్చినటువంటి డేట్లో మనం వెరిఫికేషన్కి వెళ్ళి వాళ్ళకి చూపించినట్లయితే వెరిఫికేషన్ అవుతుంది. ఆ తర్వాత మీకు ఒకరోజు అపాయింట్మెంట్ ఆర్డర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా మనకి సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది. మనం నోటిఫికేషన్లో చూడొచ్చు మనకి బ్రేకప్ వేకెన్సీస్ అనేవి జోన్ వైజ్ ఇవ్వడం జరిగింది. అలాగే డిపార్ట్మెంట్ వైజ్ వేకెన్సీస్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. ఎవరైతే ఎక్స్పీరియన్స్ కలిగి ఉంటారో వాళ్ళు ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే సంబంధిత అథారిటీ నుంచి మీరు ఆ సర్టిఫికేట్ అయితే పొందాల్సి ఉంటుంది. మీరు సబ్ సెంటర్స్లో కానీ ప్రైమరీ హెల్త్ సెంటర్స్లో కానీ అలాగే బస్తీ దవాఖానాల్లో కానీ పనిచేసినట్లయితే డిఎంహెచ్ఓ ఆఫీస్ నుంచి మీరు ఈ యొక్క ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అనేది పొందొచ్చు. ఆ యొక్క ఫార్మేట్ అంతా కూడా మనకు నోటిఫికేషన్లో ఇచ్చారు, ఒకసారి అయితే చూడండి. ఇక ఈ పోస్టులకు సంబంధించి సిలబస్ కూడా మనకి నోటిఫికేషన్లు ఇవ్వడం అయితే జరిగింది. 80 మార్కులకి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. నెగిటివ్ మార్కులు ఉంటాయనేది కూడా చాలా మందికి డౌట్ అయితే ఉంది. ఎటువంటి నెగిటివ్ మార్కులు అయితే ఉండవు. గతంలో కండక్ట్ చేసినటువంటి స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకు సంబంధించిన ఎగ్జామ్లో కూడా నెగిటివ్ మార్కులు అనేవి ఇవ్వలేదు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే క్లినికల్ బయోకెమిస్ట్రీ అలాగే క్లినికల్ మైక్రోబయాలజీ అలాగే ప్యాథాలజీకి సంబంధించినటువంటి సబ్జెక్టుల నుంచి మనకి క్వశ్చన్స్ అయితే వస్తాయి. అందులో ఉండేటువంటి టాపిక్స్ సబ్ టాపిక్స్లో ఉన్నటువంటి డీటెయిల్స్ అన్ని కూడా ఇచ్చారు. ఈ సిలబస్ మీరు ఫాలో అయితే సరిపోతుంది. ఎటువంటి జనరల్ నాలెడ్జ్ కానీ జనరల్ అవేర్నెస్కి సంబంధించి కానీ అలాగే అర్థమెటిక్ రీజనింగ్ క్వశ్చన్స్ కానీ ఇవ్వరు. కేవలం మీ యొక్క సంబంధిత సబ్జెక్ట్ నుంచి మాత్రమే వస్తాయి. అది కూడా డిప్లొమా లెవెల్ అయితే ఉంటుంది. ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది సిలబస్ ఫర్ ఎగ్జామినేషన్ డిప్లొమా లెవెల్ అని చెప్పి. కాబట్టి డిప్లొమా లెవెల్లోనే మీకు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. ఆ లెవెల్లోనే మీరు ప్రిపేర్ అయితే సరిపోతుంది. ఆల్రెడీ మీరు చదువుకున్నప్పుడు ఏదైతే సిలబస్ ఉందో అదే సిలబస్ అనేది క్లియర్గా మీరు మళ్ళీ చదివినట్లయితే మీరు ఉద్యోగం పొందడానికి అవకాశం అయితే ఉంటుంది. సో ఫ్రెండ్స్, నేను ఆల్మోస్ట్ అన్ని డౌట్స్ కూడా క్లియర్ చేశాను అనుకుంటున్నాను. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే తప్పనిసరిగా కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. ఆంధ్రప్రదేశ్ వారు అప్లై చేసుకోవచ్చు అంటే అప్లై చేసుకోవచ్చు. అనుభవం ఉండాలంటే అవసరం లేదు. ఆల్రెడీ మీకు నేను చెప్పాను. పారామెడికల్ బోర్డులో తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ అయితే ఉండాలి. దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా చెప్పాను. తెలుగులో ఎగ్జామ్ అయితే ఉండదు, ఇంగ్లీష్లో మాత్రమే ఎగ్జామ్ ఉంటుంది. నెగిటివ్ మార్కులు ఉన్నాయా అంటే నెగిటివ్ మార్కులు ఉండవు. చివరి సంవత్సరం చదువుతున్న వారు ఎలిజిబిలిటీ ఉందా అంటే ఎలిజిబిలిటీ లేదు. సెప్టెంబర్ 11వ తేదీ నాటికి మీకు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కలిగి ఉంటేనే అప్లై చేసుకోగలుగుతారు. పరీక్ష కేంద్రాలు ఎక్కడెక్కడ ఉంటాయనేది కూడా నేను ఆల్రెడీ వీడియోలో చెప్పాను. పరీక్షలో మొత్తం 80 ప్రశ్నలు ఉంటాయి, అది కూడా చెప్పాను. ఏఎన్ఎం పరీక్ష ఎప్పుడు జరుగుతుందంటే మళ్ళీ అనౌన్స్మెంట్ చేస్తారు. ఆ ఎగ్జామ్కి ఈ ఎగ్జామ్కి లింక్ అయితే పెట్టచ్చు. అది అప్డేట్ వచ్చినప్పుడు మీకు నేను చెప్తాను. ఖచ్చితంగా ఈ ఎగ్జామ్ అనేది మనకి నవంబర్ 10న నిర్వహించే అవకాశమే ఉంటుంది. కాబట్టి ప్రిపేర్ అయితే అవ్వండి. ఇంకా ఏమైనా ముఖ్యమైన అప్డేట్స్ ఉంటే ఛానల్లో చెప్తాను, ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.